పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వినియోగదారులకు శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలి చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేస్తూ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అంటే నవరాత్రి మొదటి రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ ధరల తగ్గింపు ద్వారా హ్యుందాయ్ కార్లపై గరిష్టంగా 2.4 లక్షల వరకు ఆదా అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంలో ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చి పండుగ సీజన్లో అమ్మకాలను గణనీయంగా పెంచుతుందని హ్యుందాయ్ భావిస్తోంది. ఈ ధరల తగ్గింపు పథకంలో భాగంగా హ్యుందాయ్ ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన టక్సన్పై అత్యధికంగా 2,40,303 వరకు తగ్గింపు లభించనుంది. అలాగే మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన హ్యుందాయ్ క్రెటాపై 71,762 రూపాయల నుంచి 72,145 రూపాయల వరకు, వెర్నాపై 60,000 నుంచి 640, i20పై 98,053, వెన్యూపై 1,23,659 వరకు తగ్గింపు ఉంటుంది. ఇతర మోడళ్లైన గ్రాండ్ i10 నియోస్, ఆరా, ఎక్స్టర్, ఆల్కాజార్లపై కూడా 60,000 నుంచి 1.2 లక్షల మధ్య తగ్గింపు లభించనుంది. ఈ ధరలో హ్యుందాయ్ కార్లను మరింత అందుబాటులోకి తెచ్చి కొనుగోలుదారులకు పండుగ సీజన్లో సొంత వాహన కలను సాకారం చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇటీవలి జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ ఆటోమొబైల్ రంగంలో పన్ను సంస్కరణలను ప్రకటించింది. ఈ సంస్కరణల్లో భాగంగా 4 మీటర్ల కంటే తక్కువ పొడవు, 1200 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల పెట్రోల్, సిఎన్జి, ఎల్పీజీ కార్లు, 1500 సీసీ కంటే తక్కువ ఇంజిన్ గల డీజిల్ కార్లపై జీఎస్టీని 28% నుంచి 18% తగ్గించారు. అదనంగా 4 మీటర్ల కంటే పొడవైన కార్లు, 1200 సీసీ కంటే పెద్ద పెట్రోల్ ఇంజిన్లు, 1500 సీసీ కంటే పెద్ద డీజిల్ ఇంజిన్లు గల వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 40% పెంచారు. కానీ 22% వరకు ఉన్న కాంపెన్సేషన్ సెస్ను పూర్తిగా తొలగించారు. ఈ సెస్ తొలగింపు కారణంగా క్రెటా, వెర్నా వంటి మిడ్ సైజ్ ఎస్యూవీలు, సెడాన్ల ధరలో 3 నుంచి 10% తగ్గుతాయని అంచనా.